వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధా సింహ, సీనియర్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఫీమేల్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలాగా వింటున్నాం. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎందుకు ఇంతలా వినాల్సి వస్తుందంటారు? కరెక్టేనండి, ఈ మధ్యకాలంలో చాలా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వింటున్నాం. ఇంతకుముందు సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అన్నది చాలా కామన్గా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు సిటీస్లో వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ బ్రెస్ట్ క్యాన్సర్. దీనికి కారణం మోస్ట్ లైక్లీ మన వెస్టర్న్ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నవి లేట్గా మ్యారేజ్ అవ్వడము, లేట్గా పిల్లలు పుట్టడము, హ్యావింగ్ లెస్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఎర్లీగా పీరియడ్స్ రావడము, ఇట్లాంటివి ఇప్పుడు మనం కామన్గా చూస్తున్నాం అనమాట. ఇప్పుడు గర్ల్స్లో పీరియడ్ స్టార్ట్ అవడం అన్నది 9 years 10 yearsకే అయిపోతుంది. ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నది 32 yearsకి ముందు చాలా అన్కామన్గా అవుతుంది అనమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కంబైన్ అయినందువల్ల వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ అవర్ కంట్రీ రైట్ నౌ అనమాట. డాక్టర్ గారు, కామన్గా వచ్చే క్యాన్సర్స్ అంటే ఏం చెప్తారు? లేడీస్లో వచ్చే క్యాన్సర్స్, విమెన్కి వచ్చే క్యాన్సర్స్ అన్నవి మనకి స్పెసిఫిక్గా ఆర్గన్స్ కొన్ని ఉన్నాయి, వాటికి వచ్చే క్యాన్సర్స్ ఆర్ కామన్. ఫస్ట్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ ఓవేరియన్ క్యాన్సర్, థర్డ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ సర్విక్స్ క్యాన్సర్. ఈ 4 కామన్గా వస్తాయి. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో విమెన్లో స్మోకింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి లంగ్ క్యాన్సర్ రిస్కు, తర్వాత ఈసోఫేజియల్ ఫుడ్ పైప్కి సంబంధించిన క్యాన్సరు, స్టమక్ క్యాన్సర్ రిస్క్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో. డాక్టర్ గారు, ఇన్ని రకాల క్యాన్సర్స్ గురించి చెప్తున్నారు. అసలు మెయిన్గా క్యాన్సర్ రావడానికి మెయిన్ కాజెస్ అంటే ఏం చెప్తారు? క్యాన్సర్ ఎందుకు వస్తుంది మనుషుల్లో అన్నది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. ఒక్కొక్క క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నవి ఉంటాయి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఓవేరియన్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లంగ్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక్క కారణం అని చెప్పలేము, కొన్ని ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించి ఉండొచ్చు. చాలా క్యాన్సర్స్కి లైఫ్ స్టైల్, మనం తినే పదార్థాలు, మనం ఎక్సర్సైజ్ ఎంత చేస్తాము, మనం ఎలా లైఫ్ని వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్, దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే డయాగ్నోస్ చేయాలంటే ఏం చేయాలంటారు? అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు? సో బ్రెస్ట్ క్యాన్సర్కి 2 ముందే డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అన్న అవగాహన ఉండాలి, కొంచెం భయం కూడా ఉండాలన్నమాట. సో మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ఆడవాళ్లలోనే వస్తుంది. ఈవెన్ దో మెన్ కెన్ ఆల్సో హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఫస్ట్ అవేర్నెస్ అన్నది ఉండడము, చిన్నప్పటి నుంచి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అన్నది నేర్చుకోవడం. ఈ మధ్య కాలంలో మనకి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి ఆన్ హౌ టు డూ అ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో అది నేర్చుకొని ప్రతిసారి పీరియడ్స్ అయిపోగానే ఒక 2 రోజులు ఆగి వీ షుడ్ డూ ద సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకి అవేర్నెస్ వస్తుంది, సెకండ్ మన బ్రెస్ట్ ఎలా ఉంది అన్నది, ఆ ఫీలింగ్ మన చెయ్యికి ఎలా తగులుతుంది అన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. అట్లాంటప్పుడు చిన్న డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ముందే తెలిసిపోతుంది అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవుతుంది. ఇది అవేర్నెస్. రెండోది ఎర్లీ డిటెక్షన్ అంటాం. అంటే ముందే బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఎర్లీ స్టేజెస్లో ఎలా తెలుస్తుంది, స్టేజ్ 0 అవనివ్వండి, స్టేజ్ 1 అవనివ్వండి అన్నది. ఇది ఎగ్జామినేషన్తో అవ్వదు, దిస్ ఇస్ మెయిన్లీ బై డయాగ్నోస్టిక్ టెస్ట్స్. సో ఒక టెస్ట్ ఏమో మ్యామోగ్రామ్ అంటాము, దిస్ ఇస్ లైక్ అన్ ఎక్స్రే ఫర్ ద బ్రెస్ట్. సో మనం చెస్ట్ ఎక్స్రే లాగా బ్రెస్ట్కి ఎక్స్రే అనమాట మ్యామోగ్రఫీ అన్నది. ఈ మ్యామోగ్రామ్ అన్నది 40 years దాటంగానే అందరూ once in year కానీ once in 2 years కానీ చేసుకోవడము. ఫ్యామిలీ హిస్టరీ ఏదన్నా ఉన్నా, వేరే ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ తప్పకుండా ఇయర్లీ చేసుకుంటే వీ కెన్ డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎర్లీ. డాక్టర్ గారు, పాప్స్మియర్ అనేది ఎప్పుడు అవసరం ఉంటుంది ఈ టెస్ట్? పాప్స్మియర్ అన్నది సర్విక్స్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్కి చేస్తామన్నమాట. సో సర్విక్స్ అన్నది గర్భసంచి ముఖద్వారం అంటాము. సో ఆ ఏరియాలో వచ్చే క్యాన్సర్స్ని సర్విక్స్ క్యాన్సర్స్ అంటాం. సో వీటిని ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే చేసే టెస్ట్ పాప్స్మియర్. అది ఏం చేస్తామంటే గైనకలాజిక్ ఎగ్జామినేషన్ చేసి ఆ సర్విక్స్ ఏరియా నుంచి స్మియర్ అన్నది తీస్తామన్నమాట. ఆ మైక్రోస్కోప్లో చూసి ఈ స్లైడ్లో ఈ సెల్స్ ఏమన్నా వేరేగా ఉన్నాయా అని చూడడం, దీన్ని పాప్స్మియర్ అంటామన్నమాట. ఇది వన్స్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్స్, సో పెళ్ళి అవ్వగానే సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా వీ షుడ్ స్టార్ట్ డూయింగ్ ద పాప్స్మియర్స్.
సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా వింటున్నాం. దీనికి సంబంధించి మాట్లాడుకుంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో సర్విక్స్ క్యాన్సర్లో హెచ్పివి వ్యాక్సిన్ అన్నది ఇట్ ఈస్ అ రెవల్యూషన్ అనుకోవాలన్నమాట మనం. సో సర్విక్స్ క్యాన్సర్ అన్నది ఇట్ ఈస్ కాస్డ్ బై అ వైరస్. ఆ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా వైరస్ ఆర్ హెచ్పివి వైరస్. సో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇప్పుడు మనకి చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వ్యాక్సిన్స్తో తొలుగుతున్నాయన్నమాట. లైక్ మీజిల్స్ కానివ్వండి, కోవిడ్ అవనివ్వండి, వ్యాక్సిన్ తీసుకుంటే అది రావట్లేదు. సిమిలర్లీ హెచ్పివి వ్యాక్సిన్ అన్నది ఏముందో అది తీసుకుంటే మనం టైంకి సర్విక్స్ క్యాన్సర్ రావడం అన్న రిస్క్ ఆల్మోస్ట్ 95% తగ్గిపోతుంది అనమాట. సో మన కంట్రీలో సర్విక్స్ క్యాన్సర్ రిస్క్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, నంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ సర్విక్స్ క్యాన్సర్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఉన్నప్పుడు ఇఫ్ టైంకి మనం సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటే హోప్ఫుల్లీ వాటి నుంచి 20 ఏళ్ల తర్వాత అసలు ఈ వర్డే మనం వినవలసిన అవసరం ఉండదేమో. మ్యామ్, అసలు ఈ టీకా ఎవరు తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవాలి, ఏజ్ క్రైటీరియా ఉంటుందా, ఉంటే ఎవరు తీసుకోవచ్చు అంటే? సో ఏజ్ క్రైటీరియా కరెంట్ రికమెండేషన్స్ ప్రకారం 9 to 45 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వరకు తీసుకోవచ్చు అనమాట. ఐడియల్ ఏజ్ గ్రూప్, బెస్ట్ టైం తీసుకోవడం అంటే బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 9 and 15. ఈ టైంలో ఇమ్యూనిటీ రెస్పాన్స్ బాగా ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అన్నది తక్కువ అనమాట. సో 9 to 15 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో మనం హెచ్పివి వ్యాక్సినేషన్ అన్నది 2 డోసులు తీసుకుంటే సరిపోతుంది. 6 months అపార్ట్ ఇస్తామన్నమాట. సో దట్ ఈస్ ఫర్ 9 to 15 years. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 15 years కూడా అప్ టు 45 years వీ కెన్ గివ్ ద వ్యాక్సినేషన్. డాక్టర్ గారు, జనరల్లీ కొంతమంది లేడీస్కి డౌట్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ తర్వాత తీసుకోవచ్చా, లేదంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తీసుకోవచ్చా, పోస్ట్ డెలివరీ తీసుకోవచ్చా, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, వాళ్ళకేం చెప్తారు? వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మనం డోస్ తీసుకున్న తర్వాత మనం ప్రెగ్నెంట్గా ఉన్నాము అని తెలిస్తే 2వ డోసు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇస్తాము. ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉంటే దట్ ఈస్ నాట్ ద రైట్ టైం టు స్టార్ట్ వ్యాక్సినేషన్. సో ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత వీ కెన్ స్టార్ట్ ద హెచ్పివి వ్యాక్సినేషన్. యాజ్ సచ్ అది సేఫ్ వ్యాక్సిన్, పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉండవు. ఒవేరియన్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి దీని సిమ్టమ్స్ అనేవి ఇనిషియల్ డేస్లో అసలు కనిపించవు అంటున్నారు, మరి ఎలా తెలుసుకోవాలంటారు? ఓవేరియన్ క్యాన్సర్ ఇనీషియల్ డేస్లో తెలుసుకోవడం అన్నది కష్టం. ఎందుకంటే వీటిని నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటామన్నమాట. అంటే చేతికి ఏదో గడ్డ తగలడం కానీ, ఏదో నొప్పి విపరీతంగా రావడం అట్లా ఉండదన్నమాట. సో ఓవేరియన్ క్యాన్సర్లో మనకి కడుపు ఉబ్బరంగా అనిపించడము, ఏదో తేడాగా ఉండడము, అసిడిటీ ఏమో అని అనుకోవడము, కొంచెం వెయిట్ లాస్ ఉండడము, ఇట్లాంటి సిమ్టమ్స్ చాలా రోజులుగా ఉంటాయి. సో ఎర్లీగా తెలియడం అన్నది కొంచెం కష్టమే. బట్ యూజువలీ నేను ఏమంటానంటే ఏ సిమ్టమ్ ఉన్నా కూడా ఒక వారం 10 రోజుల్లో మనకి ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది ఓవేరియన్ క్యాన్సరే అవుతుంది అన్నట్టు కాదు, వేరే ఏమన్నా అవ్వచ్చు. ఒక సిస్ట్ ఉండొచ్చు, అపెండిక్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, పేగులకు సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఎర్లీగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది అయి ఉండొచ్చా అన్నది కనుక్కోవడం బెటర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్ గారు? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి, గ్రేడ్స్ ఏమైనా ఉంటాయా? సో ఎండోమెట్రియం అన్నది గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ అనమాట. సో మన గర్భసంచి ఏముందో దానికి ఉన్న లైనింగ్ని ఎండోమెట్రియం అంటాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే క్యాన్సర్ ఇస్ కాల్డ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో దీనికి సిమ్టమ్స్ అన్నవైతే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, తర్వాత పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఇవాళ పీరియడ్ ఉంది మళ్ళీ మన నెక్స్ట్ డేట్కి మధ్యలో బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, సెక్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము, బ్యాక్ పెయిన్ ఉండడము, ఇట్లాంటివి దీస్ ఆర్ సమ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. మ్యామ్, ఈ మధ్యకాలంలో చాలా మందిలో కూడా ఎక్కువగా క్యాన్సర్స్ వింటున్నాం, ఎస్పెషల్లీ లేడీస్. జెనెటికల్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనొచ్చు? ఒక 10% రిస్క్ ఉంటుందండి. అంటే ఈ మధ్య జెనెటిక్గా ఉండే ఫ్యాక్టర్స్ డిటెక్ట్ చేయడం కూడా ఈజీ అయిపోయిందనమాట. అంటే ఒక చిన్న బ్లడ్ టెస్ట్తో మనకి ఫ్యామిలీలో ఏమైనా మ్యూటేషన్ ఉందా, ఏదన్నా ఇది ఫ్యామిలీలో నడిచే మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందా అని తెలియడం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు నేను క్లినిక్లో ఒక బ్రెస్ట్ క్యాన్సర్తో ఒక 10 మంది పేషెంట్లను చూశాను అనుకోండి, దాంట్లో ఒక్కరికి ఏదో ఒక మ్యూటేషన్ ఉంటుంది. దీనికి అర్థం ఏంటి? 9 మందికి ఏమీ ఉండదు. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా మేబీ భయపడవలసిన అవసరం లేదేమోనని. బట్ అబౌట్ 10% పేషెంట్స్లో వీ విల్ సీ ఏదో ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇది జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వచ్చింది అన్నది. డాక్టర్ గారు, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండ్ ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ అవసరం అంటారా? సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ అంటే యూజువలీ మా దగ్గర పేషెంట్స్ వస్తే నేను ఫస్ట్ కనుక్కునేది ఏ క్యాన్సర్ ఉండింది ఫ్యామిలీలో అన్నది. ఇప్పుడు ఒక 40-year-old ఉమెన్ నా క్లినిక్కి వచ్చారు,
ఫ్యామిలీ హిస్టరీలో లిప్ క్యాన్సర్ ఉంది, టంగ్ క్యాన్సర్ ఉంది, ఫాదర్ హ్యాస్ టంగ్ క్యాన్సర్, హీ ఈజ్ అ స్మోకర్ అనుకోండి, అప్పుడు దానికి ఇక్కడ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కువ సంబంధం ఉండదు అనమాట. బట్ ఇఫ్ దేర్ ఈస్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ద ఫ్యామిలీ, లేకుంటే ఇంట్లో వేరెవరికైనా ఒవేరియన్ క్యాన్సర్ ఉంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంది అంటే ఇక్కడ రిస్క్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఇన్ ఫ్యామిలీ హిస్టరీ మేము కనుక్కునేది ఏ క్యాన్సర్ వచ్చింది ఫ్యామిలీ మెంబర్లో, సెకండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరు, సో ఫాదరా మదరా లేకుంటే కజిన్సా ఎవరికి వచ్చింది ఆ క్యాన్సర్ అన్నది, మూడోది ఏ ఏజ్లో వచ్చింది అన్నది. క్యాన్సర్ అన్నది ఇట్ ఈస్ ఎ డిజీజ్ ఆఫ్ ద ఓల్డర్ ఏజ్ గ్రూప్. క్యాన్సర్ డయాగ్నోస్ చేయడంలో కొన్ని టెస్టులు చాలా కీలకంగా ఉంటాయి. లైక్ మామోగ్రామ్ అవ్వచ్చు, పాప్స్మేర్ అవ్వచ్చు, అల్ట్రాసౌండ్ అవ్వచ్చు. ఈ టెస్టులు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, వాటి ద్వారా తెలుస్తుందని చెప్పారు. అసలు వాటి మధ్య డిఫరెన్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ మన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు మారుతాయి అన్నమాట. సో మ్యామోగ్రామ్ అన్నది వీ డూ ఇట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్. ఇది ముందు చెప్పినట్టు ఇట్స్ లైక్ ఎన్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ అన్నమాట. రెండోది అల్ట్రాసౌండ్ అన్నది కూడా చేస్తామన్నమాట. ఇవి చిన్న చిన్న సిస్ట్లు కానీ, ఇప్పుడు మ్యామోగ్రామ్లో కొన్ని అబ్నార్మాలిటీస్ కనపడతాయి మాకు, కానీ అవి ఎగ్జాక్ట్గా ఏంటి అబ్నార్మాలిటీ, ఇది భయపడవలసిందా కాదా, దీన్ని నేను బయాప్సీ చేయాలా, ఏమైనా ఫర్దర్ టెస్ట్ చేయాలా అన్నది యూజువలీ అల్ట్రాసౌండ్ అన్న టెస్ట్తో వీ విల్ కన్ఫర్మ్ ఇట్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. సో బ్రెస్ట్ క్యాన్సర్కి చేసే డయాగ్నోస్టిక్ టెస్ట్ మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్. బ్రష్తో తీసి సెల్స్ని చూపెడతాం అనమాట. అల్ట్రాసౌండ్ అన్నది అగైన్ వేవ్స్, అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించి వి చెక్ ద అబ్డమెన్ అండ్ పెల్విస్. దీంట్లో ఎండోమెట్రియం ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, సైజ్ ఎలా ఉంది, సిస్ట్ ఏమన్నా కనపడుతుందా, సాలిడ్ మాస్ ఏమన్నా ఉందా, ఇట్లాంటివి అల్ట్రాసౌండ్ అన్న వాటిలో చేస్తామన్నమాట. డాక్టర్ గారు, క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత కొన్ని రకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయి. లైక్ కీమోథెరపీ అవ్వచ్చు, రేడియేషన్ థెరపీ, సర్జరీ అండ్ టార్గెటెడ్ థెరపీ. ఇవన్నీ కూడా ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చేయాల్సి వస్తుందంటారు? డయాగ్నోసిస్ అన్నది వచ్చినప్పుడు ఫస్ట్ ఆ క్యాన్సర్ తొలగించడానికి మనం ఏం చేయాలి, క్యాన్సర్ వెళ్ళిపోవాలి, దట్ ఈస్ వన్ స్టెప్. సెకండ్, మళ్ళీ వెనక్కి రావద్దు. అందరికీ భయం అదే, ఈ క్యాన్సర్తో ఇది మళ్ళీ వెనక్కి వస్తుందా అన్నది. సో ట్రీట్మెంట్స్ అన్నవి రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒకటి లోకల్ ట్రీట్మెంట్ అంటాం, అంటే బ్రెస్ట్లో వస్తే బ్రెస్ట్లో ఇచ్చే ట్రీట్మెంట్, సర్విక్స్లో వస్తే సర్విక్స్కి ఇచ్చే ట్రీట్మెంట్. ఈ లోకల్ ట్రీట్మెంట్స్ అన్నవి సర్జరీ అన్నా అవ్వచ్చు, రేడియేషన్ అన్నా అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు బ్రెస్ట్లో లంప్ ఉంది అంటే ఆ లంప్ని తీసేయడం వీ కెన్ ఈదర్ డూ ఇట్ బై సర్జరీ. సర్విక్స్లో లంప్ ఉంది అంటే వీ కెన్ గివ్ రేడియేషన్, ఆ ఏరియా వరకు ట్రీట్మెంట్ వెళ్తుంది అనమాట. దీన్ని లోకల్ ట్రీట్మెంట్స్ అంటాము. రెండో దాన్ని సిస్టమిక్ ట్రీట్మెంట్స్ అంటాం. అంటే మనకి క్యాన్సర్తో ఉన్న భయం ఈ ఒక్క చోటే కాదు, ఇక్కడ నుంచి ఎక్కడికన్నా స్ప్రెడ్ అవుతుందేమో, ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి మనకి స్కాన్స్లో కనపడట్లేదేమో, ఇది మళ్ళీ తిరిగి వస్తే ప్రాణానికి భయం ఉంటుందేమోనన్న భయం అనమాట. సో వీటికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ సిస్టమిక్ థెరపీ అంటాము. దీంట్లో వచ్చేది ఒకటి కీమోథెరపీ. కీమోథెరపీ అన్నవి చాలా వరకు ఇంజెక్షన్స్ ఉంటాయి, గ్లూకోజ్లో కలిపి ఎక్కిస్తామన్నమాట పేషెంట్స్కి. సో ఆ కీమోథెరపీ ఇన్ఫ్యూజన్ అన్నది ఏమి ఇస్తామో ఇట్ గోస్ త్రూ ద బ్లడ్ ద్వారా హోల్ బాడీకి వెళ్తుంది కాబట్టి ఇట్ ఇస్ ఎ సిస్టమిక్ థెరపీ. అండ్ ఎక్కడ క్యాన్సర్ సెల్ ఉన్నా కూడా ఆ క్యాన్సర్ సెల్ని మనం బ్రేక్ చేయడానికి కీమోథెరపీ ఈజ్ యూస్ఫుల్. అందరు అడుగుతారు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అన్నది. సో ఇవాళ ఉన్న సైన్స్తో కొన్ని క్యాన్సర్స్ ఎందుకు వచ్చాయి అన్నది మనకి తెలుసు అన్నమాట. సో అట్లాంటి టార్గెట్స్ ఏమన్నా కనపడితే ఒక పర్టికులర్ క్యాన్సర్లో ఆ టార్గెట్ ఏందో చూసుకొని అది ఇచ్చే సిగ్నల్ని బ్లాక్ చేసేదాన్ని టార్గెటెడ్ థెరపీ అంటామన్నమాట. దీంతో మనం మామూలుగా మన మనసులో అనుకునే క్యాన్సర్కి వచ్చే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎఫెక్టివ్నెస్, ట్రీట్మెంట్ పని చేయడం కూడా చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ వచ్చింది ఒక మనిషి కంటే అందరూ వచ్చి చూసి వెళ్తుంటారు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా. అప్పుడు మానసికంగా వాళ్ళు చాలా వీక్ అయిపోతుంటారు. అసలు దీన్ని ఎంత క్యాజువల్గా తీసుకోవాలంటారు? అటు ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఇటు పేషెంట్ అవ్వచ్చు, వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా దీనికి ప్రిపేర్ అవ్వాలంటారు? ఫస్ట్ ఛాలెంజ్ విత్ క్యాన్సర్ ఎవరికి చెప్పుకోరు. సో మామూలుగా ఒక హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, నలుగురు వస్తారు, పలకరిస్తారు, ఎలా ఉన్నారని అడుగుతారనమాట. కానీ క్యాన్సర్ వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఎందుకో మన సొసైటీలో ఒక స్టిగ్మా, ఒక భయం, ఈ జుట్టు రాలిపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, అందరికీ తెలిసిపోతుందేమోనని. సో ఫస్ట్ థింగ్, ఈ మధ్య ఉన్న ట్రీట్మెంట్స్తో అంత భయంకరమైన జబ్బు అయితే కాదు క్యాన్సర్. సో మనం దీన్ని ఒక హార్ట్ ప్రాబ్లం లాగా, ఒక క్రానిక్ లంగ్ ప్రాబ్లం లాగా అనుకోవాలి.
ఇంకొకరికి చెప్పుకోవాలి మనకి ఇలా ప్రాబ్లం ఉంది అన్నది, అండ్ పీపుల్ షుడ్ బి కైండ్. సో ఆ స్టిగ్మా అన్నది క్యాన్సర్తో ఉండకూడదు అనమాట. రెండోది, క్యాన్సర్ ఇస్ ఇన్ఫెక్షియస్ అని చాలామంది అనుకుంటారు. ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అన్న ఒక భయం, ఒక అపోహ ఉంది క్యాన్సర్తో. సో అది తప్పు, అది అలా కాదు. సో క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. సో ఇది తెలుసుకోవడం ముఖ్యం. ఒక స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్లు అయితే ఇప్పటికి ప్రతి ఆంకాలజిస్ట్కి క్యాన్సర్ వచ్చేసేది అనమాట, మాకు ఎవరికి అలా రావట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అదర్. మూడోది, పేషెంట్స్, స్పెషలీ విమెన్ హూ గెట్ క్యాన్సర్, ఎప్పుడు ఒక గిల్ట్తో ఉంటారనమాట. నా వల్ల ఇంకోరికి ప్రాబ్లం అయిపోయింది, నేను ఒక ఫ్యామిలీ మీద ఒక బర్డన్గా ఉన్నాను. ఎప్పుడు ఇంకోరికి మనకి చేసేదే అలవాటు కానీ హెల్ప్ తీసుకునే అలవాటు అన్నది ఫర్ విమెన్ చాలా తక్కువ. సో ఏదన్నా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు యూజువలీ ట్రీట్మెంట్ ఒక 6 to 8 months ఉంటే హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, స్టేజ్ 2లో ఉన్న వాళ్ళు, స్టేజ్ 3లో ఉన్న వాళ్ళు బతుకుతారు. కొంతమంది మాత్రం భయానికి, ఆ టెన్షన్కి స్టేజ్ 1లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళ గురించి వింటుంటాం. అసలు ఈ పేషెంట్స్కి మనోధైర్యం అనేది ఎంతవరకు అవసరం అంటారు? మనోధైర్యం అన్నది చాలా అవసరం. మనోధైర్యం అన్నది మనకి లోపల నుంచి రావాలి, పక్కనున్న వాళ్ళు కూడా ఇవ్వాలన్నమాట. సో స్టేజ్ 1లో పోవడము వింటాము, స్టేజ్ 4లో బాగైన వాళ్ళని కూడా చూస్తామన్నమాట. సో నా అభిప్రాయంలో దీనికి స్ట్రెంగ్త్ ఉండాలి టు టేక్ ట్రీట్మెంట్, కానీ మన మీద అంత ప్రెషర్ కూడా పెట్టుకోవద్దు అనమాట. మనకు మనోధైర్యం ఉంటేనే మనం బాగా అవుతామని కూడా అనుకోకూడదు. ఇంకోటి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలి, బాగా అవ్వాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్జరీ ఎలాంటి ప్రికాషన్స్ అవసరం అంటారు? అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలంటారు? డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఎక్సర్సైజ్. సో యూజువలీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు కొంచెం వీక్నెస్ ఉంటుంది. అది కాకుండా అందరూ రెస్ట్ తీసుకోండి అంటారు కాబట్టి వీ డోంట్ కీప్ అవర్ సెల్స్ యాక్టివ్. ఎంత యాక్టివ్గా ఉంటే, ఎంత చేయగలిగితే అంత మంచిది. సో ఎక్సర్సైజ్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చేసిన స్టడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రికరెన్స్ రిస్క్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి ఎక్సర్సైజ్ హెల్ప్స్ ఇన్ 50% తగ్గిస్తుంది అనమాట రికరెన్స్ని. సో ఎక్సర్సైజ్ చేయడం అన్నది చాలా ముఖ్యం. రెండో లైఫ్ స్టైల్ ఈజ్ డయట్. సో డయట్లో ప్రోటీన్ లెవెల్స్, ప్రోటీన్ ఇన్ ద డయట్ ఇంక్రీజ్ చేయడము, కార్బోహైడ్రేట్స్ అన్నవి తగ్గించడం, షుగర్స్ తగ్గించుకోవడము, అండ్ హోల్ ఫుడ్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా హోల్ గ్రెయిన్స్, మనం తినేది మిల్లెట్స్ అవనివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, అట్లీస్ట్ ఒక పూటన్నా వీ షుడ్ go back to whole foods, and that will help us in decreasing the risk of recurrence. మ్యామ్, వాట్ ఈస్ పాలియేటివ్ కేర్? కొన్ని క్యాన్సర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రీట్. క్యాన్సర్సే కాదు, ఏ జబ్బన్నా కూడా అప్పుడప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. స్టేజ్ 4 క్యాన్సర్స్ చాలా మందికి మేము కీమోథెరపీలు ఇస్తాము, రేడియేషన్లు ఇస్తాము, తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నవి తగ్గిపోతాయి అన్నమాట. కానీ పేషెంట్కి మనం ఎలా ఉపశమనం ఇస్తాము, హౌ డు వీ కీప్ డిగ్నిటీ టు ద పేషెంట్, కంఫర్ట్ ఎలా ఇస్తాము ఆ పేషెంట్కి అన్నది, ఆ స్పెషాలిటీని పాలియేటివ్ కేర్ అంటామన్నమాట. సో దీంట్లో వన్ ఈజ్ సిమ్టమ్ రిలీఫ్. నొప్పి ఉంటే నొప్పిని ఎట్లా తొలగిస్తాము, ఆయాసం ఉంటే ఎలా చేస్తాము, బెడ్ రిడన్ ఉంటే పేషెంట్ని ఎట్లా చూసుకుంటాము, ఇది కాకుండా కేర్ గివర్స్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, స్పిరిచువల్గా ఎలా చూసుకోవాలి పేషెంట్ని, వీటన్నిటికీ ఉన్న స్పెషాలిటీని వీ కాల్ ఇట్ పాలియేటివ్ కేర్. అండ్ నాట్ జస్ట్ ఫర్ స్టేజ్ 4 పేషెంట్స్, స్టేజ్ 1 పేషెంట్స్ నుంచి కూడా పాలియేటివ్ కేర్ అనేది ఇంటిగ్రేట్ చేయడం క్యాన్సర్ కేర్లో. అండ్ పేషెంట్ని ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అన్నట్టు చూడకుండా ఒక మనిషిగా చూసి హోలిస్టిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పాలియేటివ్ కేర్. మహిళల క్యాన్సర్ల విషయంలో సమాజంలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఎలాంటి అవగాహన రావాలంటారు? ఐ థింక్ మెయిన్గానండి సొసైటీలో మనం ఇది ఏదో ఒక అంటువ్యాధిలాగా చూడకుండా క్యాన్సర్ని, దట్ ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఇల్నెస్. ఈ మార్పు అన్నది చాలా చాలా ముఖ్యం. ఇది రాందే ఎవరికి మనోధైర్యము రాదు. ఈ క్యాన్సర్ని ఫైట్ చేయాలన్నది లోపల నుంచి ఒక భయం అన్నది ఏముందో అది పోవాలన్నమాట. సో క్యాన్సర్ని మనం వెన్ వీఆర్ ఫైటింగ్ అని మనం అనుకున్నప్పుడు యాజ్ ఎ సొసైటీ అవేర్నెస్ ఉండడము, ఎర్లీ డిటెక్షన్ గురించి మనం చూసుకోవడము, ట్రీట్మెంట్కి ప్రోయాక్టివ్గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్. మ్యామ్, బ్రెస్ట్ క్యాన్సర్స్ విషయంలో యశోద హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? క్యాన్సర్లో మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో ఇఫ్ వీ టేక్ సర్జికల్ ఆంకాలజీ,
దెన్ రోబోటిక్ సర్జరీస్ అన్నవి ఇప్పుడు చాలా చేస్తున్నాం యశోద హాస్పిటల్లో. సో ఈ రోబోటిక్ సర్జరీస్ అన్నవి స్పెషలీ విమెన్స్ క్యాన్సర్, సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవనివ్వండి, ఓవేరియన్ క్యాన్సర్స్ అవనివ్వండి, సో లోతుగా ఉన్న క్యాన్సర్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు రీచ్, ఇట్లాంటివి ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. సెకండ్, సెంటినల్ నోడ్స్ అంటాము, ఇవన్నీ ప్లేసెస్లో చేయట్లేదు. లింఫ్ నోడ్స్ అన్నవి ఏం తీస్తాము, మనం క్యాన్సర్ అంటే కాళ్ళకి చేతులకి సర్జరీ తర్వాత బాగా వాపులు వస్తాయన్నమాట, అలా రాకుండా ఉండడానికి సెంటినల్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అన్నది చేయడము, దిస్ ఈజ్ ఆల్సో సర్జికల్ ఇంప్రూవ్మెంట్, అండ్ ఇవి రెండు వీ హ్యావ్ ఇన్ యశోద. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియేషన్, సో చాలా విమెన్స్ క్యాన్సర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అన్నిటికీ రేడియేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ రేడియేషన్ ఎక్కడ క్యాన్సర్ వచ్చిందో అక్కడ కాకుండా పక్కన ప్రాంతాలకి రేడియేషన్ వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. షార్ట్ టర్మే కాకుండా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ద కరెంట్ ఎక్విప్మెంట్ దట్ వీ హ్యావ్ ఫర్ రేడియేషన్, సో ఎంఆర్ గైడెడ్ లీనాక్ అంటాము. సో విత్ దట్ మెషిన్ ఈ క్యాన్సర్స్ని వీఆర్ ఏబుల్ టు ట్రీట్ దెమ్ బెటర్ అనమాట. సో ఎంఆర్ గైడెడ్ లినాక్ మెషిన్ ఏముందో యశోద హాస్పిటల్లో, దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ మెషిన్ ఫర్ స్పెషలీ సర్విక్స్ క్యాన్సర్స్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇన్ విమెన్ అనమాట. కమింగ్ టు సిస్టమిక్ థెరపీస్, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ ఇవ్వడము, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఆ మ్యూటేషన్స్ని రీడ్ చేయడము, ఇవి హ్యావింగ్ అ సపరేట్ డే కేర్ సెంటర్, కీమోథెరపీ ఇన్ఫ్యూజన్ వార్డ్, specialized nurses, these are some things that we have in Yashoda Hospital. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.